హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు కాంపిటేటివ్ మదర్ ఛానల్. ఈరోజైతే నేను ఎర్లీ మార్నింగ్ అయితే లేవలేదు. సండే రోజు. అండ్ సండే మార్నింగ్ 6 అయింది నేను లేచేసరికి. ఇంకా మా ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదా, ఇంకా అవైతే ఫాస్ట్గా చేసేసుకున్నాను. అండ్ నేనైతే చెప్పాను కదా ఇంతకుముందే, నేను పని చేసుకుంటూనే క్లాస్ వింటానని. ఆల్రెడీ రికార్డ్ అయిన క్లాసు అండ్ నాకు కొద్దిగా వచ్చిన క్లాసు అలా వింటాను. నాకు అసలు అర్థం కాని క్లాసెస్ అయితే నేను సపరేట్గా కూర్చొని వింటాను. నాకు కొద్దిగా సబ్జెక్ట్ ఓకే తెలుసు అన్నదాన్ని మాత్రం ఇంకా నేను పని చేసుకుంటూ వింటాను. ఈరోజు అలాగే చపాతీ చేసుకుంటూ కాసేపు అయితే క్లాస్ విన్నాను. ఇంకా ఇలా అయితే నాకు స్కూల్ టైంలో ఎక్కువగా అయితే కుదరదు వాళ్ళు ఉన్నంతసేపు పిల్లలు. ఎందుకంటే స్కూల్ ఉన్న రోజులల్లో ఏమవుతుందనంటే నాకు టిఫిన్ చేయడం, ఇంట్లో పనులు చేయడం, వాళ్ళకి బాక్స్ కట్టడం, వాళ్ళని రెడీ చేయడం, ఇంకా ఫాస్ట్గా హడావిడే ఉంటుంది. అందుకే నేను వీడియో కూడా ఎక్కువగా రికార్డ్ చేయలేను ఆ టైంలో. సో ఈరోజు సండే కాబట్టి నేను వినుకుంటూ చేశాను. ఇంకా వాళ్ళు లేని టైంలో అయితే వింటాను, వాళ్ళు వెళ్ళాక అయితే వినుకుంటూ చేసుకుంటాను. కానీ ఇంకా ఈరోజైతే నాకు 9 అయింది చపాతీ చేసేసరికి. ఇంకా తిన్నాను. అండ్ తర్వాత ఇంకా మిగతా పనులన్నీ చేసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ప్రిపేర్ అయితే చేశాను. ఇంకా ఈరోజు తొందరగానే లంచ్ కూడా తొందరగానే చేసాము. ఎందుకంటే ఎలాగైనా కానీ ఈరోజు మాత్రం నేను చదవాలని డిసైడ్ అయ్యాను. సో ఇంకా నేనైతే చదవడం అయితే స్టార్ట్ చేశాను. ఇంకా తర్వాత తిని తొందరగానే కూర్చున్నాను. 1:00 అయిందని చెప్పాను కదా, ఇంకా 1:00 అయితే కూర్చున్నాను చదువుదామని. ఒక 1 అవర్ చదివాను. ఆల్రెడీ చదివిన టాపికే, ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంకా కొత్త టాపిక్ పట్టుకో అనుకోలేదు. అండ్ 1 అవర్ చదివిన తర్వాత నాకు 2 to 3 వరకు లైవ్ క్లాస్ వచ్చింది సార్ది. సో లైవ్ క్లాస్ అయితే విన్నాను. లైవ్ క్లాస్ విన్న తర్వాత 3 to 5 వరకు కూడా నేను ఇంకా పడుకోలేదు. యాక్చువల్లీ అయితే నేను పడుకుంటాను కాసేపైనా, బట్ నేను పడుకోలేదు. నాకు నడుము నొప్పి కూడా లేచింది. బట్ ఇంకా నేను ఈరోజు ఎలాగైనా కాసేపైనా ఇంకాసేపైనా చదవాలనేసి వర్క్షీట్ మార్నింగ్ ఇచ్చాడు సార్. ఇంకా అది కంప్లీట్ చేశాను. వర్క్షీట్ అంటే ఏంటిదంటే యాప్లో ఏంటంటే డైలీ మార్నింగ్ 4:00కి లైవ్ క్లాస్ తీసుకుంటారు. ఒకవేళ లైవ్ క్లాస్ తీసుకోకపోతే ఇంకా ఆ రోజు ఏదైనా వర్క్ ప్రొవైడ్ చేస్తారన్నమాట చదవడానికి. సో అది నేను చదివి ఇంకా రాశాను నోట్స్లో. అయితే ఇంతవరకు అయితే నేను రాయలేదు నిజం. అండ్ ఇప్పుడైతే ఈరోజు ఎట్లాగైనా కంప్లీట్ చేయాలి ఇంకా అది అనేసి నేను కంప్లీట్ అయితే చేశానండి. ఇంకా 5 అయ్యింది అప్పటి వరకు. అంటే కంటిన్యూస్గా 1 to 5 వరకు అయితే నేను చదువు కోసం కేటాయించాను ఈరోజు. అండ్ ఇంకా ఆ తర్వాత అయితే మిగతా పనులు అయితే చేసుకున్నాను. ఈవినింగ్ వర్క్ ఉంటుంది కదా, ఇంకా ఆ వర్క్ అయితే చేసుకున్నాను. ఇంకా ఈరోజైతే ఎలాగైనా చదవాలనుకున్నాను కాబట్టి చదివాను. నాకు చాలా హ్యాపీ అనిపించింది కాసేపైనా చదివాను కదా అనేసి. ఇంకా మిగతా టైం అయితే ఈవినింగ్ వర్క్ హౌస్ వర్క్ ఏదైనా చేసుకొని ఇంకా పిల్లలకి కాస్త టైం స్పెండ్ చేశానండి వాళ్ళతో. ఎందుకంటే మనం ఎంత బిజీగా ఉన్నా కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి కదా. మిగతా టైంలో ఎలాగో స్కూల్కి వెళ్తారు, టైం ఉండదు. ఇంకా నేను కూడా వాళ్ళకి ఎక్కువగా టైం ఇవ్వను కదా. సో వాళ్ళు అడుగుతూ ఉంటారు మమ్మీ మాతో టైం స్పెండ్ చేయని. సో కాసేపు అయితే ఇంకా వాళ్ళతో సరిపోయింది. ఇంకా నేను పడుకునేసరికి అయితే 11 అయింది. బట్ ఇంకా మ్యూజిక్ క్లాస్ కూడా వచ్చింది, బట్ నేనైతే వినలేకపోయాను. సో ఇంకా తర్వాత రోజు నేను ఏమన్నా పని చేసుకుంటూ వినాలి. ఈరోజైనా మండే రోజైనా నేనైతే అప్పటి వరకు అయితే చదివాను. నేను హ్యాపీ, ఎందుకంటే చాలా రోజుల నుండి చదవలేకపోయాను కాబట్టి. ఇప్పుడు మీరు కూడా చెప్పేది ఏంటంటే మీకు టైం ఉన్న రోజు మాత్రం చదవండి. ఎలాగైనా టైం క్రియేట్ చేసుకోండి. కొద్దిగా మన గ్యాప్ అనేది వస్తూనే ఉంటుంది చదవడానికి, ఏదో డిస్ట్రాక్షన్స్ వస్తూనే ఉంటాయి. బట్ వాటన్నింటిని పట్టించుకోకండి, చదవడానికి అయితే ట్రై చేయండి. అండ్ నన్ను అడుగుతున్నారు ఒకరు, మీరు ఎస్ఏ తెలుగుకి ఎందుకు ప్రిపేర్ కావట్లేదని. సో నేను తెలుగుకి ఎలిజిబుల్ అండి. నేను పీజీ చేయలేదు, బట్ డిగ్రీలోనూ నాకు తెలుగు సబ్జెక్ట్ మనకు లాంగ్వేజ్ ఉంటుంది కదా, అది కాకుండా సపరేట్ ఉంది. సో పిహెచ్పి అలా చేశాను అన్నమాట. సో నాకు ఏంటనంటే సోషల్కి ఎలిజిబుల్ అండ్ తెలుగుకి ఎలిజిబుల్ రెండింటికి, ఎందుకంటే బీఈడీలో కూడా సోషల్ తెలుగు రెండు ఉన్నాయి కాబట్టి.
బట్ నేనైతే తెలుగుకి ప్రిపేర్ అవ్వట్లేదండి. ఎందుకనంటే ఆల్రెడీ నేను టెట్ రాసిన తర్వాత అప్పుడు గురుకుల పడింది 23లో అనుకుంటా. నాకు అంత సరిగ్గా గుర్తులేదు. గుర్తులా పడితే అప్పటికప్పుడు నేను 3 మంత్స్ అంటే ఇలాగే నాకు టైం దొరికినంత సేపు ఒక 4 అవర్స్, 6 అవర్స్, 7 అవర్స్, 8 అవర్స్ దొరకని రోజు చదవకుండా ఉండడం. ఇంక ఇలాగే ఇప్పుడు ఎలా అయితే చదివానో అప్పుడు కూడా అలాగే, కాకపోతే ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్‌గా చదివేదాన్ని. అస్సలు టైం వేస్ట్ చేయకుండా చదివాను. ఏంటి తెలుగు చదివానండి అప్పుడైతే. మెటీరియల్ తెచ్చుకొని చదివాను. నా దగ్గర బుక్స్ అన్నీ లేవు. అప్పుడైతే అన్ని పబ్లికేషన్స్ మెటీరియల్ తెచ్చుకొని చదివాను. అండ్ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేశాను. అయితే మెథడ్ అనేది కొద్దిగా మార్క్స్ స్కోర్ వచ్చాయి. అండ్ జీఎస్ అయితే నేను చదవలేదు అసలు. ఎందుకంటే నాకు ఉందే కొద్దిగా టైం, అసలు సబ్జెక్టే రాదు కదా నాకు. ఇంకా మళ్ళీ జీఎస్ అయితే అది ఇంకెక్కువ పెద్ద టాపిక్. ఇంకా నేనైతే అది చదవలేదు. అయితే మెథడ్ చదివాను. మెథడ్లో మంచిగా బాగానే వచ్చాయి మార్క్స్. ఓకే. ఇంకా సాహిత్యాలు ఉంటాయి కదా, ఇంకా సాహిత్యాలలో కొద్దిగా తక్కువ మార్క్సే వచ్చాయి. మార్క్స్ కూడా నాకు గుర్తుకు లేదు, అసలు నేను సరిగ్గా చూసుకోలేదు కూడా దాన్ని రిజల్ట్. ఎందుకనంటే నాకు తెలుసు రాదని. అంటే నేను ఆ కొద్ది టైంలో చదివిన టైంలో నాకు అంత మార్క్స్ వచ్చాయి, దానికి హ్యాపీ. బట్ నాకు సాహిత్యాలు చదవాలంటే అస్సలు అర్థం కాలేదు. మామూలుగా గ్రామర్ అయితే మనం పెట్టి చదువుతాం కదా, గ్రామర్ అండ్ స్కూల్ బుక్స్ అవి చదివాను. అవి అర్థమైంది, గ్రామర్ కూడా అర్థమైంది, టెట్లో కూడా బాగానే వస్తుంది స్కోరు. బట్ నేను సపరేట్గా గురుకులో రాసినప్పుడు ఆ సాహిత్యాలు అనేది నాకు అర్థం కాలేదు. మేబీ నేను కరెక్ట్ మెటీరియల్ చదవలేదు, లేకపోతే ఇంకేదో. కానీ నాకైతే పూర్తి ఫస్ట్ నుండి అయితే ఇంకా నాకైతే అది అర్థం కాలేదు. ఇంకా నాకు అది రాదు, ఇంట్రెస్ట్ లేదని అనిపించింది. అందువల్ల నేను ఇంకా దాన్ని అయితే జోలికి పోలేదు. ఇంకా తెలుగు పక్కన పెట్టేసాను. ఓన్లీ సోషల్కే ప్రిపేర్ అవుతూ వచ్చానండి. అలా అలా అయితే జరిగింది. నేను అందుకే ప్రిపేర్ కాలేదు, సోషల్కే ప్రిపేర్ అవుతున్నాను ఫస్ట్ నుండి ఇప్పటి వరకు. ఇంకేంటనంటే తెలుగుకి సోషల్కి రెండింటికి ప్రిపేర్ అయితే అసలు ఇప్పటికే నాకు టైం సరిపోవట్లేదు. ఏదో ఒక సబ్జెక్ట్ తీసుకుంటే మనం దానికి న్యాయం చేయగలుగుతామని, ఇంకా రెండు తీసుకుంటే ఇటు ఇది రాదు అటు అది రాదనేసి నేనైతే ఒకటే సబ్జెక్ట్ ఫస్ట్ నుండి కూడా ఒకటే సబ్జెక్ట్ పట్టుకున్నాను. ఓన్లీ గురుకుల టైంలో మాత్రమే ఒక 3 మంత్స్ నేను తెలుగు చదివాను. మిగతా టైంలో ఓన్లీ టెట్కి ప్రిపేర్ అయినప్పుడు అయితే చదువుతాను తెలుగు. బట్ మిగతా టైంలో అయితే ఎప్పుడు చదవలేదు, ఓన్లీ సోషల్కే టైం ఇచ్చానండి. ఇంకా ఇదండి. ఎంత బిజీ సండే అయినా కానీ ఇంకా నేనైతే చదవాలి అని అనుకున్నాను ఈరోజు ఎలాగైనా. సో చదివాను, మీరు కూడా చదవండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.